గుడ్ మార్నింగ్ పిల్లలు. ఈరోజు మనము గాలి గురించి ఇంకొన్ని విషయాలను తెలుసుకుందాము. మనము కదిలే గాలి గురించి తెలుసుకున్నాం కదా. ఆంగ్లంలో కదిలే గాలిని ఏమంటాము? విండ్ అని అంటాము కదా. అయితే మనకు గాలి కనపడదు. ఒకవేళ మనకు ఈ గాలి మనిషి కనపడ్డాడనుకోండి, అప్పుడు ఆ గాలి మనిషి యొక్క వేరే వేరే మనోభావాలు ఎలా ఉంటాయో చూద్దామా మరి? మనము చూసినట్టుగా ఈ గాలి మనిషి ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాడు. తను తన చుట్టూ ఉన్న వాళ్ళకి సహాయం చేస్తూ సంతోషంగా ఉన్నాడు. ఇలాంటి సమయంలో గాలి చల్లగా వీస్తూ ఉంటుంది. ఇలాంటి చల్లగాలిని మనమంతా ఆనందిస్తాము కదా. అయితే ఈ చల్లగాలిని మనము ఆంగ్లంలో ఏమంటామో తెలుసా? ఈ కదిలే చల్లగాలిని మనము బ్రీజ్ అని అంటాము. ఒకవేళ ఈ గాలి మనిషికి కోపం వచ్చిందంటే ఏమవుతుంది? ఒకవేళ వేగంగా కదలడం మొదలు పెడితే ఏమవుతుంది? అప్పుడు అన్ని చోట్ల విధ్వంసమే కనిపిస్తుంది. ఎప్పుడైతే బలమైన గాలి వీస్తుందో అప్పుడు బంగ్లాలు, చెట్లు అన్నీ కింద పైన అవుతాయి. అయితే ఇలాంటి బలమైన గాలిని మనము ఏమంటామో తెలుసా? తుఫాను లేదా గాలివాన లేదా పెద్ద గాలి వచ్చింది అని అంటాము. అయితే ఇప్పటి వరకు మనం ఏం నేర్చుకున్నామో? గాలి అనగా ఏంటి? కదిలే చల్లగాలిని మనము ఆంగ్లంలో బ్రీజ్ అంటామని నేర్చుకున్నాము. అదే గాలి బలంగా వీసినట్టయితే, దేనివల్లనైతే విధ్వంసాలవుతాయో అలాంటి గాలిని మనం ఏమంటాము? తుఫాన్ అని అంటాము. దాన్ని ఆంగ్లంలో స్టార్మ్ అని అంటాము. అర్థమైందా పిల్లలు? ఇప్పటికీ ఇంతే. బాయ్ బాయ్ పిల్లలు.